ఈరోజు మనము డయాబెటీస్ మేనేజ్మెంట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. మన చేతిలో ఉన్న సమాచారం ప్రకారం కేవలం మందిరే కాదు, ఆయుర్వేదం, విటమిన్లు, మూలికలు ఇవి ఈ విషయంలో ఎలా సహాయపడతాయో చూద్దాం. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మన దగ్గర ఉన్న సోర్సెస్ మధుమేహం వెనుక ఉన్న సైన్స్ను వివరిస్తున్నాయి. కరెక్ట్. అదే సమయంలో దాన్ని ఎదుర్కోవడానికి ప్రకృతి మనకిచ్చిన మార్గాలను కూడా చూపిస్తున్నాయి. ఇదొక రకంగా ఆధునిక విజ్ఞానాన్ని మన సాంప్రదాయ జ్ఞానాన్ని కలపడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. మన లక్ష్యం కూడా అదే. ఈ సమాచారాన్ని విడమరిచి చూసి అసలు డయాబెటీస్ అంటే ఏంటి, దాని మూల కారణమేంటి అని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన సోర్సెస్లో ప్రస్తావించిన డయాబ్ వైటల్ 1 లాంటి ఫార్ములాలలో ఉండే సహజ పదార్థాలు అవి ఈ సమస్యను పరిష్కరించడంలో ఎలా పనిచేస్తాయో ఒకసారి విశ్లేషిద్దాం. సరే, అయితే మొదటి నుంచి మొదలు పెడదాం. అసలు చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ మధుమేహం లేదా డయాబెటీస్ అంటే ఏంటి? బేసిక్గా మధుమేహం అంటే మన రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటం. ఓకే. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం. దీనికి ముఖ్యంగా 2 కారణాలుంటాయి. ఒకటి, మన శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ను సరిపడా తయారు చెయ్యకపోవడం. 2, తయారు చేసిన ఇన్సులిన్కు శరీరం సరిగ్గా స్పందించకపోవడం. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పిలుస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్, రైట్. మన సమాచారం చూస్తుంటే భారతదేశంలో ఈ సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తోంది. 10 కోట్ల మందికి పైగా ఉన్నారని లాన్సెట్ రిపోర్ట్ చెప్తోంది. అవును, ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే సంఖ్య. నిజమే. అది కేవలం ఒక నంబర్ కాదు, 10 కోట్ల జీవితాలు. సమస్య ఏంటంటే రక్తంలో చక్కెర పెరగడంతో ఇది ఆగదు. అంతే కదా. దాన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే అది నెమ్మదిగా మన కళ్ళు, కిడ్నీలు, గుండె, నరాల వ్యవస్థ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ దెబ్బతీస్తుంది. అందుకనేమో దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. అయితే ఈ మొత్తం కథలో హీరో లేదా విలన్ పాత్ర పోషిస్తున్న ఇన్సులిన్ గురించి కొంచెం వివరంగా చెప్పండి. అసలది మన శరీరంలో ఏం చేస్తుంది? మంచి ప్రశ్న. ఇన్సులిన్ను మన పొట్ట వెనుక క్లోమం అంటే ప్యాంక్రియాస్ లోని బీటా కణాలు తయారు చేస్తాయి. దీన్ని ఒక తాళం చెవితో పోల్చవచ్చు. ఓకే. ఒక కీ. అవును. మనం ఆహారం తిన్నప్పుడు మన రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది కదా. వస్తుంది. ఆ గ్లూకోజ్ మన శరీరంలోని కోట్లాది కణాలకు శక్తినివ్వాలి. కాని ఆ కణాల తలుపులు మూసుకునుంటాయనమాట. ఓకే. అప్పుడు ఈ ఇన్సులిన్ అనే తాళం చెవి వచ్చి ఆ కణాల తలుపులను తెరుస్తుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లి మనకు శక్తిగా మారుతుంది. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ. వావ్! అంటే ఇన్సులిన్ మన శరీరానికి ఒక గేట్ కీపర్ లాంటిదన్నమాట. కణాలకు శక్తి కావాలంటే ఇన్సులిన్ తలుపు తీయాల్సిందే. కరెక్ట్. మరి మనం అవసరానికి మించి తింటే ఆ అదనపు గ్లూకోజ్ ఏమవుతుంది? అక్కడే ఇన్సులిన్కు ఇంకో ముఖ్యమైన పనుంది. ఆ అదనపు గ్లూకోజ్ను అది మన కాలేయం అంటే లివర్ మరియు కండరాలలో గ్లైకోజన్ అనే రూపంలో భద్రపరుస్తుంది. ఒక పవర్ బ్యాంకులో కరెంటు దాచుకున్నట్టు. అంతే. మనం భోజనం చెయ్యని సమయంలో శక్తి అవసరమైనప్పుడు శరీరం ఈ గ్లైకోజన్ను వాడుకుంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడ తేడా వచ్చినా సమస్య మొదలవుతుంది అన్నమాట. మీరిందాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు. ఈ పదం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. అంటే తాళం చెవి ఉంది, కాని తాళం సరిగా తిరగడం లేదని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. మీరు చెప్పింది 100% నిజం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అదే. ఓ. క్లోమం ఇన్సులిన్ను తయారుచేసి పంపిస్తూనే ఉంటుంది. కాని మన కణాలు అవి దాన్ని పట్టించుకోవు. వాటి స్పందన తగ్గిపోతుంది. ఓకే. దాంతో గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లలేక రక్తంలోనే పేరుకుపోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతాయి. అసలు మన కణాలు ఇన్సులిన్కు ఎందుకు స్పందించడం మానేస్తాయి? మన జీవనశైలికి దీనికేమైనా సంబంధముందా? నేరుగా సంబంధముంది. యాక్చువల్గా మన దగ్గరున్న సమాచారం ప్రకారం దీనికి ప్రధాన కారణాలు మన ఆధునిక జీవనశైలే. అధిక బరువు లేదా ఊబకాయం, మనం రోజూ తినే ఆహారంలో చక్కెర, మైదా ఇలాంటి ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం. అంటే కార్బోహైడ్రేట్లు. అవును, రిఫైన్డ్ కార్బ్స్. ఇంకా శారీరక శ్రమ పూర్తిగా లోపించడం. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలు కూడా దోహదం చేస్తాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కేవలం డయాబెటీస్కు దారితీయడమే కాకుండా ఇంకా వేరే సమస్యలను కూడా తెచ్చిపెడుతుందా? అవును. ఇక్కడే మనం దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూడాలి.
ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక చెట్టు యొక్క వేరు లాంటిది. ఓకే. దాని కొమ్మలు అనేక ఆరోగ్య సమస్యలు. మన సోర్సెస్ ప్రకారం దీనివల్ల అధిక రక్తపోటు, హైపోటెన్షన్, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు కొవ్వులు పెరగడం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ తగ్గడం, మ్మ్. మహిళలలో పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ మరియు నిద్రలో శ్వాస ఆగిపోయే స్లీప్ యాప్నియా వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఒక వ్యక్తికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. దీనికోసం హోమా ఐఆర్ ఇండెక్స్ అనే ఒక రక్త పరీక్ష ఉంది. హోమా ఐఆర్. అవును, దాని విలువ 1.0 కన్నా తక్కువుంటే అంతా బాగున్నట్టు. కానీ అది 1.0 దాటిందంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు అవసరమని ఒక వార్నింగ్ బెల్ మోగినట్టే. మరి ఆ మార్పులేంటి? మనందరికీ తెలిసిన తక్కువ తిను, ఎక్కువ కదులు అనే సలహానేనా, లేక మన సోర్సెస్లో ఇంకా ఏమైనా నిర్దిష్టమైన సూచనలున్నాయా? సలహా పాతదే అయినా దాని వెనుకున్న సైన్స్ చాలా పవర్ఫుల్. మన సమాచారం కొన్ని కీలకమైన అంశాలను నొక్కి చెబుతోంది. చెప్పండి. కణాలు ఇన్సులిన్కు మళ్లీ సరిగ్గా స్పందించాలంటే 1 క్రమం తప్పకుండా వ్యాయామం, ముఖ్యంగా కండరాలను బలపరిచే వ్యాయామాలు. ఓకే, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఎగ్జాక్ట్లీ. తర్వాత బరువు తగ్గడం, ఆహారంలో చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు పూర్తిగా మానేయడం, ప్రోటీన్, ఫైబర్ ఉన్న కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవడం. రైట్. ఇంకా రోజు కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవటం మరియు ఒత్తిడిని తగ్గించుకోవటం. ఇవన్నీ కలిస్తేనే ఫలితముంటుంది. ఓకే, సమస్య సంక్లిష్టంగా ఉంది, పరిష్కారం జీవనశైలిలో ఉంది. కానీ మన సోర్సెస్లో జీవనశైలితో పాటు కొన్ని సహజ సప్లిమెంట్ల గురించి కూడా ప్రస్తావించారు. అవును. ముఖ్యంగా ఆస్టోనియా వాన్ వారి డయాబ్ వైటల్ 1 అనే ఉత్పత్తిని ఒక కేస్ స్టడీలా ఉపయోగించారు. అవును. ఈ సమాచారం ప్రకారం ఈ ఉత్పత్తిని ఆస్టోనియా ల్యాబ్స్ తయారు చేస్తుంది. వీరికి హర్యానాలో ఐఎస్ఓ, జీఎంపీ, ఆయుష్ మంత్రిత్వ శాఖ వంటి అనేక ధృవపత్రాలు పొందిన తయారీ కేంద్రముందని తెలుస్తోంది. అయితే మనమిక్కడ ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేయడం లేదు. అస్సలు కాదు. మనం దాని వెనుకున్న సూత్రాన్ని అంటే ఫార్ములాను అర్థం చేసుకుంటున్నాం. కరెక్ట్. మన చర్చ కూడా ఆ సూత్రం గురించే. అసలు డయాబెటిస్ కోసం రూపొందించిన ఒక మంచి సహజ సప్లిమెంట్లో ఏముండాలి? ఈ ఫార్ములాను ఒక ఉదాహరణగా తీసుకుని అందులోని పదార్థాలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. సమస్యను కేవలం ఒక కోణం నుండి కాకుండా అనేక కోణాల నుండి పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. మనం దీనిలోని పదార్థాలను వాటి పనితీరు ఆధారంగా కొన్ని గ్రూపుగా విభజించుకుందాం. అదైతే ఇంకా స్పష్టంగా ఉంటుంది. చెప్పండి. మొదటి గ్రూప్ సిస్టమ్ రీబూటర్లు, అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని వెరుగుపరిచేవి. ఓకే, రీబూటర్లు. ఇందులో మన సోర్సెస్ ప్రకారం క్రోమియం, బెర్బరిన్, దాల్చిన చెక్క ముఖ్యమైనవి. క్రోమియం గురించి నేను విన్నాను. ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా అవసరమనంటారు. అవును. క్రోమియంను ఇన్సులిన్ కోసం ఒక ట్యూనర్ లాగా ఊహించుకోండి. ట్యూనర్ అంటే రేడియోకు సరైన ఫ్రీక్వెన్సీ సెట్ చేయకపోతే పాట సరిగ్గా వినపడదు కదా. వినపడదు, గరగరా అంటుంది. అలాగే శరీరంలో క్రోమియం తగినంత లేకపోతే ఇన్సులిన్ సిగ్నల్ కణాలకు సరిగ్గా చేరదు. క్రోమియం ఆ సిగ్నల్ను స్పష్టంగా బలంగా చేస్తుందన్నమాట. వావ్, మంచి పోలిక. మరి బెర్బరిన్, ఇది చాలా శక్తిమంతమైనదని మన సమాచారం చెబుతోంది. అవును. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. బెర్బెరిన్ అనేది కొన్ని మొక్కల నుండి తీసే ఒక సమ్మేళనం. రైట్. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఇది కొన్నిసార్లు మెట్ఫార్మిన్ వంటి అల్లోపతి మందులతో సమానంగా పనిచేస్తుందని మన సోర్సెస్లోని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. రియలీ, అది చాలా పెద్ద విషయం. అవును. ఇది కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియాపై పనిచేసి గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఒక సహజ సమ్మేళనం ఒక ఫార్మా డ్రగ్తో పోటీ పడగలదనే ఆలోచనే అద్భుతంగా ఉంది. సరే, ఇక రెండవ గ్రూప్ ఏమిటి? రెండవ గ్రూప్ గేట్ కీపర్లు. గేట్ కీపర్లు అంటే మనం తిన్న ఆహారం నుండి గ్లూకోజ్ రక్తంలోకి వేగంగా కలవకుండా అడ్డుకునేవి. దీనికి ఉత్తమ ఉదాహరణలు గుర్మార్ అంటే పొడపత్రి మరియు మెంతులు. పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా పెద్ద పేరుంది గదా. ఖచ్చితంగా. దాని సంస్కృత నామం మధునాశిని. అంటే చక్కెరను నాశనం చేసేది. ఎగ్జాక్ట్లీ. పేరులోనే దాని శక్తి తెస్తోంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. 1, మన పేగులలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. 2, మన నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్పై పనిచేసి తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. వావ్. ఇక మెంతులు మన వంటగదిలో ఉండేవే. కానీ వాటి ప్రయోజనాలు అసాధారణం. మెంతులలో ఉండే ఫైబర్
ఆహారం జీర్ణం కావడాన్ని నెమ్మదింపజేస్తుంది. ఓకే. దానివల్ల గ్లూకోజు రక్తంలోకి నెమ్మదిగా విడుదలవుతుంది. దాంతో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు అనమాట. ఓకే. సిస్టమ్ రీబూటర్లు, గేట్ కీపర్లు. తర్వాతేంటి? మూడవ గ్రూప్ రీఇన్ఫోర్స్మెంట్స్. రీఇన్ఫోర్స్మెంట్స్ అంటే నేరుగా ఇన్సులిన్లాగా పనిచేసేవి లేదా ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడేవి. దీనికి ప్రధాన ఉదాహరణ కాకరకాయ. ఆశ్చర్యం లేదు, షుగర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కాకరకాయే. దానికి శాస్త్రీయ కారణముంది. కాకరకాయలో చారంటిన్, పాలీపెప్టైడ్ పి వంటి కొన్ని సమ్మేళనాలుంటాయి. ఇవి స్ట్రక్చర్లో ఇన్సులిన్ను పోలి ఉంటాయి. ఓహ్, అందుకే ఇవి నేరుగా కణాలు గ్లూకోజ్ను తీసుకునేలా ప్రోత్సహించగలవు. అందుకే కాకరకాయను సహజ ఇన్సులిన్ అని కూడా అంటారు. అలాగే వేప కూడా రక్తంలో షుగర్ను తగ్గించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇప్పటివరకు మనం చర్చించినవి శరీరంలో భౌతికంగా జరిగే ప్రక్రియల్ని సరిచేసేవి. కాని మన సమాచారంలో ఒత్తిడి గురించి కూడా ప్రస్తావించారు. ఒత్తిడికి, షుగర్కి ఉన్న సంబంధమేమిటి? మీరు చాలా ముఖ్యమైన పాయింట్ను పట్టుకున్నారు. ఇక్కడే 4వ గ్రూప్ వస్తుంది, మైండ్ బాడీ కనెక్టర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశ్వగంధ. అశ్వగంధ. మనకు ఒత్తిడి కలిగినప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. ఈ కార్టిసాల్ నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ను పెంచుతుంది. అంటే మనం ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత వ్యాయామం చేసినా, రోజూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడం కష్టమన్నమాట. ఖచ్చితంగా. అశ్వగంధ ఒక అడాప్టోజెన్. అంటే అది మన శరీరం ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది, కార్టిసాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల ఒత్తిడి కారణంగా పెరిగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇక్కడే మనం మనస్కి, శరీరానికి ఉన్న విడదీయరాని సంబంధాన్ని చూస్తున్నాం. నిజమే. ఒక మూలిక మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా శారీరక జీవక్రియను మెరుగుపరుస్తోంది. అవును. ఇది నిజంగా అద్భుతమైన విషయం. అంటే ఒక సమగ్రమైన ఫార్ములాలో శారీరక, మానసిక అంశాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఈ 4 గ్రూపులతో పాటు విటమిన్లు, ఖనిజాల పాత్ర ఏమిటి? వాటిని మనం 5వ అత్యంత కీలకమైన గ్రూప్గా చెప్పాలి, సపోర్ట్ క్రూ. సపోర్ట్ క్రూ. అవును. ఈ విటమిన్లు, ఖనిజాలు లేకపోతే పైన చెప్పిన ఏ ప్రక్రియ సరిగ్గా జరగదు. ఉదాహరణకు బి కాంప్లెక్స్ విటమిన్లు గ్లూకోజ్ను శక్తిగా మార్చడంలో అవసరం. రైట్. డయాబెటీస్ వల్ల దెబ్బతినే నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా ముఖ్యం. విటమిన్ డి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి, శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడానికి అవసరం. ఇవి పునాదిలాంటివి. అయితే ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే మధుమేహం అనేది కేవలం క్లోమానికి సంబంధించిన సమస్య కాదు. కాదు, అస్సలు కాదు. ఇది మొత్తం జీవక్రియ వ్యవస్థకు, మన జీవన శైలికి, చివరికి మన మానసిక స్థితికి కూడా ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన సమస్య అన్నమాట. ఖచ్చితంగా. ఇది ఒక గొలుసుకట్టు ప్రతిచర్య లాంటిది. ఒక లింక్ దెబ్బతింటే మొత్తం గొలుసు బలహీనపడుతుంది. అందుకే చికిత్స కూడా కేవలం రక్తంలో చక్కెరను తగ్గించడం మీద మాత్రమే దృష్టి పెట్టకూడదు. కరెక్ట్. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచాలి, గ్లూకోజ్ శోషణను నియంత్రించాలి, ఒత్తిడిని తగ్గించాలి, మరియు శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలి. మన సోర్సెస్ కూడా అదే విషయాన్ని బలంగా చెప్తున్నాయి. జీవనశైలి మార్పులు పునాది అయితే, అవును, ఈ సహజ పదార్థాల కలయిక ఆ పునాది మీద నిర్మించే ఒక పటిష్టమైన కట్టడం లాంటిది. అవును, ప్రతి ఒక్కటీ ఒక నిర్దిష్టమైన పని చేస్తుంది. నిజమే. బెర్బెరిన్, దాల్చిన చెక్క వంటివి కణాల స్థాయిలో పనిచేస్తే, పొడపత్రి, మెంతులు జీర్ణ వ్యవస్థ స్థాయిలో పనిచేస్తాయి. అశ్వగంధ నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. విటమిన్లు ఈ అన్ని ప్రక్రియలకు ఇంధనంలా పనిచేస్తాయి. ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ విశ్లేషణ మన ముందు ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నను ఉంచుతోంది. మన సమాచారం ప్రకారం ప్రతి మూలిక, ప్రతి విటమిన్కు దాని స్వంత ప్రయోజనాలున్నాయి. అవును. అయితే డయబ్ వైటల్ 1 వంటి ఒక ఫార్ములాలో ఈ విభిన్న పదార్థాలను ఒకేచోట కలపడం ద్వారా వాటి మధ్య ఏదైనా సమన్వయం అంటే సినర్జీ ఏర్పడుతుందా? అంటే 1+1 2 కాకుండా 1+1 3 అయ్యే అవకాశముందా? విడివిడిగా వాడటం కంటే కలిపి వాడినప్పుడు వాటి ప్రభావం రెట్టింపు అయ్యే అవకాశముందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆయుర్వేదంలో కూడా ఇదే సూత్రముంటుంది. ఒకే మూలికతో చేసిన చూర్ణం కంటే 10 మూలికలు కలిపిన కషాయం ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఓ, అవునా? కూడా అదే పురాతన జ్ఞానాన్ని కొత్త రూపంలో మన ముందుకు తెస్తున్నాయేమో. ఇది శ్రోతల ఆలోచించదగ్గ విషయం.